మనం కూడా మన పిల్లల్ని చిల్లల కోసమే చిత్తకపోయే తల్లిదండ్రులు ఉన్నారు. అమ్మా నేను కావాలని పారేదమ్మా, జారిపోయి అమ్మా ఎందరో మూర్ఖత్వం. కొంతమంది అత్తగారి మీద కోపం పిల్లల మీద చూపిస్తారు, మామగారి మీద కోపం పిల్లల మీద చూపిస్తారు, భర్త మీద కోపం పిల్లల మీద చూపిస్తారు. పిల్లలు ఏం చేశారు? నా పిల్లలు నాశనం కొట్టుకుంటూ చంపుకుంటా. కన్జ్యూమర్ కేసు అంటే ఒక్కడు ముందుకు రాడు, కొట్టుకునేది ఏం చంపుకునేది అప్పుడు చేసి. మనకి ఏదైనా ఫారెన్లో ఉంది, పిల్లలను తల్లిదండ్రులు కొడితే మనం మరుక్షణం తీసుకెళ్ళి ఆలోచన జైల్లో పడేస్తాం. పిల్లల్ని కేసు పెట్టుకోవచ్చు. మా మమ్మీ డాడీ నన్ను కొట్టేది కేసు పెడితే ఆ అమ్మని బాబుని ఎత్తుకుని జైలు వేసి పిల్లల్ని గవర్నమెంటే పోషిస్తుంది. అలాంటి చట్టం ఉంది అక్కడ. ఇప్పుడు దేవుడు కూడా ఎక్కడ నీ ఇష్టం, నువ్వేంటి, నీ పెత్తనం ఏంటి, నీ నాటకాలేంటి అని పేర్లు ఒక తీర చెప్తే ఏమైతే మనం బ్రతుకు? ఆయన కొట్టగా ముద్దాడుతున్నాయి కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు మనం ఆడుతున్నాం, మనం ఇష్టం వచ్చినట్టు మనం తయారవుతున్నాం. ఆయనేమో పొద్దుకున్నయ్యా, కులం పొద్దుకున్న ఆయన బాబయ్య, అయ్యా బాబయ్య బతులు ఆడుకున్నాడు. ఆయన ఎందుకు బ్రతులు ఆడుకున్నాడంటే రేపు నిత్య నరకములను కాలిపోతావు. ఆయన బ్రతుకులంటే కారణం ఏంటంటే అగ్ని ఆరుతూ పురుగు చావదు. నీ జీవితంలో భక్తి సాధకంగా చేసుకో. ఆనవాళ్ళ కొరకు కాదు, ఆచారం కొరకు కాదు, ఆత్మీయంగా నీ ఆత్మస్థితి అభివృద్ధి చెందాలి. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 10వ వాక్యం. 58వ అధ్యాయము 10వ వాక్యం. ప్రియులరా ఇలాగ రాయబడినది చూడండి. 58వ అధ్యాయము 10వ వాక్యం. యెషయా గ్రంథము. ఆశించిన దాన్ని ఆకలిగిన వారికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. మరలా చదవండి అన్నమాట. ఆశించిన దానిని ఆకలి కొనిన వారికి ఇచ్చి శ్రమపడిన వారిని 11వ వచనం. ఆశించిన దాన్ని ఆకలి కొనిన వారికి